ఇక్కడ వనజ అంటే నేనే మేడం, నేనే మీకోసమే ఎదురు చూస్తున్నాను. రండి మేడం, రండి. సాటి ఆడదానిక మీరే నా బాధని అర్థం చేసుకోవాలి మేడం. సాటి మగాడిగా అడుగుతున్నాను, నీ బాధ ఏందో నాకు చెప్పు బ్రదర్. మీరు చెప్పండి, ఏంటి విషయం? నేను 3 నెలల గర్భవతిని. నేను కష్టపడకూడదని మా సురేష్ పని మనిషిని తెచ్చాడు. ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి పేరు అలివేలు. పనులు చేయడానికి ఎవరున్నారు అన్నావుగా, అందుకే తీసుకొచ్చాను. సురేషా? మధ్యలో సురేషోడు నువ్వు గర్భవతి అయితే ఆడోడు నీకు పని మంచి తెచ్చి పెట్టిడేంది? అతను నా భర్త. నోరెత్తకుండా నెత్తి పట్టుకున్నప్పుడే అర్థమైంది భర్త అని. నేను అడుగుతుంది సురేష్ ఎవరని. అర్థమైంది, నీకు సురేష్ కి మధ్యలో ఏం మాట్లాడుతున్నారు మీరు? నా భర్త పేరే సురేష్. యా సీనుయా తు చుగుల్లే. మీరు చెప్పండి, అసలు విషయం ఏంటి? ఇది కూరలో విషం కలిపింది. ఇదిగో ఇది చెత్త డబ్బాలో దొరికింది. అదే మేడం విషయం. మీరే న్యాయం చేయండి. ఇంతకీ అలివేలు ఎక్కడా? పారిపోబోతుంటే నేనే రూమ్ లో పెట్టి లాక్ చేశాను మేడం. ఒక్క నిమిషం మేడం, ఇప్పుడే తీసుకొస్తాను. ఏ రావే, రావుగారు, రమ్మంటుంటే రావే. అమ్మగారు, నాకే పాపం తెలియదండి. అమ్మోరు మీద ఒట్టండి, మీరైనా చెప్పండి. సురేష్, అలివేలు మీకు ఎప్పటి నుంచి తెలుసు? మా ఆయన తప్పేం లేదండి. ఇదే మా ఆయన్ని. చూడు, అనవసరంగా మగవాళ్ళని వెనకేసుకొని రాకు. అంటే ఏంది మేడం, ఆడోళ్ళు అసలు తప్పే చేయాలనా? సీను! సురేష్, మీరు చెప్పండి, అలివేలు మీకు ఎలా తెలుసు? మా ఆఫీస్లో అటెండర్ భార్యగా తెలుసు మేడం. అటెండర్ భార్య? ఓ, మీ కొలీగ్ భార్యలు మీకు తెలుసా? లేదు మేడం. అలాంటిది ఆఫ్టర్ ఆల్ అటెండర్ భార్య అలివేలు మీకెలా తెలుసు? మా ఆఫీస్లో లంచ్ తెచ్చుకొని వాళ్ళకి బాక్సులు తెస్తుంది మేడం. అలా తెలుసు. డబ్బులకి ఇబ్బంది పడుతుంటే మా వనజకి హెల్ప్ గా ఉంటుందని. నువ్వే తెచ్చుంటావు అంతే కదా బ్రదర్. సీను! అలివేలు, ఆ విషయం నువ్వే కలిపావా? నాకే పాపం తెలియదండి. మీ కాళ్ళు పట్టుకుంటా. మీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. భవానీ, అలివేలు స్టేషన్ తీసుకుపోదా? మేడం. అమ్మా, నా మొగుడు నన్ను చంపేస్తాడమ్మా. నాకే పాపం తెలియదమ్మా. దీని మాటలు నమ్మకండి మేడం. మేడం ప్లీజ్, అలివేలు మంచిది. వనజ అనుకున్నట్టుగా మా ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదు. చూడు, సంబంధం ఉందో లేదో తేల్చాల్సింది మేము. నువ్వు తీసుకుపోదా. తీసుకెళ్ళండి మేడం. శిక్ష పడేలా చేయండి. ఓ అమ్మా, మా మేడం జడ్జి కాదు, శిక్షేనికే. తెలుగు సినిమాలు చూసి చూసి బాగా అలవాటైనట్టుంది. యా సీను! అలివేలు, నువ్వు నడువమ్మా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.